చక్రి మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజుల్లో ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే కనుక ఈ శాటిలైట్ ఛానల్స్ కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో ఛానల్స్ కానివ్వండి, ఈ ప్రచార సాధనాల ద్వారా మనం ఎప్పుడు ఓపెన్ చేస్తే కూడా ఈ జ్యోతిష్యం, రాశి ఫలాలు, జాతకాలు వీటి మీదే ఎక్కువ టాపిక్స్ నడుస్తున్నాయి మనకి. వాస్తవానికి ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది మన మానవ కళ్యాణం కోసం ఏర్పడినట్టు మనందరికీ కూడా తెలుసు. ఇది మానవ కళ్యాణం కోసం ఏర్పడ్డ కూడా కొంతమంది స్వార్థపరుల వలన, అది చెప్పించుకునేవాడు స్వార్థం కావచ్చు, చెప్పేవాడు స్వార్థం కూడా కావచ్చు. ఆ స్వార్థపరుల వలన ఈ జ్యోతిష శాస్త్రానికి కళంకం ఏర్పడే పరిస్థితులు వస్తున్నాయనే అభిప్రాయం చాలామందిలో కలుగుతుంది. మరి దీని మీద అసలు ఈ చెప్పేవాళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం ఎంతవరకు ఉంటుంది, అసలు చెప్పే విధానం ఏంటి అనే దాని మీద మనం సందేహాలకు నివృత్తి చేసుకోవటానికి ఈరోజు మనం ప్రముఖ జ్యోతిష్కులు సమర్తేజ గారి దగ్గర ఉన్నాం. వారిని అడిగి మనం మన సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్ సమర్తేజ గారు. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తేజ గారు, వాస్తవానికి మన పూర్వీకులు మనసునే సాధనగా ఉపయోగించి అద్భుతమైన విషయాలు కనుక్కున్నారు. జరిగిన విషయాల్ని, జరుగుతున్న విషయాల్ని, జరగబోయే విషయాల్ని కూడా ఆ మనసు అనే సాధనతోటి, వాళ్ళ యోగశక్తితోటి ఎన్నో చెప్పారు. మన గతంలో మన మహర్షులు ఎంతోమంది వాటి మీద ప్రయోగాలు చేశారు, చెప్పినట్టు కూడా మనం చాలా విన్నాం. కానీ ఈరోజు పరిస్థితి చూసినట్టయితే కనుక ఎప్పుడు టీవీ ఆన్ చేసినా, ఎప్పుడు సోషల్ మీడియా ఆన్ చేసినా కూడా ఈ జాతకాలు, చక్రాలు, రాశి ఫలాలు వీటి మీద, దీని మీద రకరకాల అభిప్రాయాలు. అసలు ఈ చెప్పేవాళ్ళకి పూర్తి పరిజ్ఞానం ఉన్నట్ట, లేకపోతే శాస్త్రాన్ని మనం శంకించలేము. నా అభిప్రాయం, ఈ చెప్పేవాళ్ళ వల్ల లోపం జరుగుతుందా, దేని వల్ల లోపం జరుగుతుందా, దీని మీద మీ విశ్లేషణ. జ్యోతిష్యం అనగానే మనకిది ఒక గైడెన్స్ లాంటిది. మన పూర్వీకులు, మహర్షులు, పరాశర, మహాజమ్ని వీళ్ళందరూ మనకు అందజేసినది గొప్పదైనటువంటి విద్య. ఈ మధ్యన దీన్ని ఫార్చ్యూన్ టెల్లింగ్గా మార్చారు. అదృష్టాన్ని పరీక్షించుకోండి అనే ఒక భావనతో అందరికీ ప్రచారంలో కానీ ఇది బిజినెస్ లాగా జరుగుతుంది. అసలు జ్యోతిషం అంటే మీ జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకోవడానికి, ఎలా ఉండాలి, మనకు జరగబోయేటివేంటి, దానివల్ల మన పురాణాలు, వేదాల్లో చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని ఆ దోషాల నుంచి బయటపడడానికి జ్యోతిష్యం అనేది మనకు అత్యంత ఉత్తమమైన మార్గం. ఇది మీరు అడిగిన ప్రశ్న ప్రకారం రాశి ఫలాలు అనేది ఇది అందరికీ, కొందరి కోట్ల మందికి చెప్పజరిగింది. ఒక వ్యక్తికి చెప్పినది కాదు. ఒక వ్యక్తి గురించి కానీ, జ్యోతిష్యం చూయించుకునే వాడికి కానీ, వాడి రాశి ఫలం ఎలా ఉంది, వాడికి రోజు కానీ, వారము కానీ, సంవత్సరం కానీ, దశలు మరియు వాడి యొక్క శుభ ఫలితాలు, అశుభాలు అనేటువంటివి వారి యొక్క జాతక చక్రము మరియు గోచారాన్ని సూపర్ ఇంపోజ్ చేసుకొని, మరియు వారి దశలు ఏవి నడుస్తున్నాయి, మహాదశ, సూక్ష్మదశ, ఇవన్నీ చూస్తూ చెప్పినట్లయితే వారి యొక్క శుభాలు, అశుభాలు, కర్మలను నిర్దేశింప చేయవచ్చును. కానీ మనం టీవీలో చూసుకున్నట్లయితే అది వందల కోట్లాది మందికి చెబుతారు. కాబట్టి అంతగా అంటే ఒక్క 50% ఫలితాలని ఇవ్వగలుగుతుందని మేము చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు మీరనేదాన్ని బట్టి ఏమిటంటే, కామన్గా జనరలైజ్ చేసి ఒక రాశి మీద కోట్ల మందికి జాతకం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది ఈ మాధ్యమాల్లో ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అదే అలా కాకుండా ఎవరికి వాళ్ళకి మీరు అన్నట్టు దశలు, అంతర్దశలు, ఆ పుట్టిన సమయం, తేదీ అని చూసుకొని చేస్తే కనుక కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని చాలామంది ఫాలో అవుతున్నట్టు లేరు. వాళ్ళ
ఈ ఛానల్ వైజ్గా చూసినట్టయితే కనుక. అయితే సాధారణంగా నేను ఇందాక చెప్పించుకునే వాళ్ళ స్వార్థం కూడా నేను ఎందుకన్నానంటే, వీళ్ళకి కూడా జనరల్గా ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళ కష్టాలు తీసుకొచ్చి మీరు ముందు పెట్టేయాలి, మీరు లక్కీని మూటగట్టి మాకు ఇచ్చేస్తే సంకన పెట్టి వెళ్ళిపోవాలి. ఆ నేచర్తో ఉంటారు సాధారణంగా జనాలు కూడా. అది తప్పండి. ఈ కాలంలో చాలా మటుకు మనం చూస్తున్నాము. నేను ఆ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళాను, చూపించుకున్నాను, మా జాతకాన్ని చూశారు, మాకేమీ జరగలేదు అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు కర్మలను ఎప్పుడైతే దాటుతారో, దానికి పరిహారం చేసుకుంటారో వాళ్ళకి అన్ని శుభ ఫలితాలే జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం, జ్యోతిష్యం అనేది మీకు ఒక ఫోర్కాస్ట్ ప్రిడిక్షన్, వెదర్ ఫోర్కాస్ట్ లాంటిది. మీకు ఇవాళ వాన పడుతుందని నేను సూచించినప్పుడు మీరు తడుస్తారా, గొడుగు పట్టుకొని వెళ్తారా అనేది ఫ్రీ విల్ అని చెప్తాం. ఇప్పుడు తడవడం అంటే బ్యాడ్ గా తీసుకోవడం, నెగిటివ్గా తీసుకోవడం, అంటే బ్యాడ్ డీడ్ చేసుకో. ఈ జ్యోతిష్యం ఏంటంటే గొడుగు పట్టిస్తుంది. వర్షం పడుతుంది కాబట్టి మీరు ఆపలేము, కానీ జ్యోతిష్యం అనేది మనం చేంజ్ చేయలేమండి మన కర్మలని, కానీ ఎమెండ్ చేయొచ్చు. గొడుగు అనేది ఎమెంషన్ మీకు అలా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా కర్మ ఫలితం అన్నారు చూసారా. ఇప్పుడు ఆల్రెడీ బ్రహ్మ వీడి జాతకంలో ఇలా రాశాడు అనుకుందాం, సపోజ్ నాకే ఉంది ఒక జాతకం రాశాడు అనుకుందాం. అంటే దాని రెమెడీ కూడా మీ దగ్గరకు వచ్చి నేను దాని పరిష్కారం చూసుకుని దాని పరిష్కారం ఏర్పాటు చేసుకున్నప్పుడు నాకు అది జరుగుతుందని బ్రహ్మరాతలు ఎలా ఉంటుంది అది? ఇది వీడు ఎస్కేప్ అయ్యింది కూడా ఉండాలి కదా. ఏ దేవుడైనా మీకు దోషాలతో పాటు మీ కర్మలతో పాటు దానికి సులువైనటువంటి పరిహారాన్ని కూడా నిర్దేశిస్తాడు. మీరు దాన్ని గుర్తించి యోగ్యుడైనటువంటి ఒక జ్యోతిష్యుడు దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మ, మీరు జ్యోతిష్యుడు చెప్పినట్లయితే ఆ బ్రహ్మ స్వయంగా వాక్కు చెప్పినట్లే అని వేదాల్లో చెప్తున్నారు. ఆ వారు యోగ్యుడైనటువంటి జ్యోతిష్యుడు చెప్పిన పరిహారాలను చేసుకొని బయటపడవచ్చు, కర్మని ఎమెన్షన్ చేయొచ్చు అండి. బ్రహ్మ రాస్తాడు, కానీ దానికి పరిహారం కూడా ఉంటుంది. మనం ఎలా గుర్తుపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. అందులో మీరు చాలా మట్టుకు వింటారు, మేము కూడా విన్నాము. జ్యోతిష్యానికి చూయించుకున్నప్పుడు వ్యక్తి వచ్చి మా నాన్నగారు కళ్ళలో కనబడ్డారు, తిరుపతిలో వెళ్తున్నారు అన్నట్టు, కృష్ణుడు కనబడుతున్నారు. ఇవన్నీ ఏంటి అంటే మీ పూర్వీకులు కానీ మన సనాతన ధర్మంలో ఉన్న ఋషులు కానీ మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి ఒక దోషానికి పరిహారాన్ని ఇస్తున్నారు. మీరు అది గుర్తుపట్టి చేసుకున్నట్లయితే మీరు బయటపడతారనమాట. ఇదే మార్గం మనకు సనాతనంలో ఉన్నది. ఈ మధ్య రాజకీయాల్లో చూసినట్లయితే ఈ విఐపీలు, లెజెండరీలు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు, ఈసారి నా ప్రభుత్వం వస్తుందా, లేకపోతే ఈసారి నేను గెలుస్తానా, లేకపోతే ఈసారి ప్రభుత్వం వాళ్ళు పర్సనల్గా కాకపోయినా కూడా ఈ జ్యోతిష్యులే కొంత సంభాషణ, ఒక చర్చ ఏర్పాటు చేసుకుని, వేదిక ఏర్పాటు చేసుకుని దీని ప్రకారం అయితే ఈయన గెలుస్తాడు, దాని ప్రకారం ఆయన గెలుస్తాడు, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మీరే గెలుస్తారండి మీ జాతక ప్రకారం అని చెప్పడం, దాని రిజల్ట్ రాంగ్గా రావడం చాలాసార్లు జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాం మనం. అయితే పర్సనల్గా మాలాంటి వాళ్ళు అయితే ఏంటంటే మీ దగ్గరకు వచ్చి జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు దాని రిజల్ట్ కరెక్ట్ లేకపోతే మా ఇంటి పక్కడు చెప్తాం, మా అయితే మా ఫ్రెండ్కి చెప్తాను. కానీ రాజకీయ నాయకులు ఈ విఐపీలు అనేసరికి పబ్లిక్ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంటుంది. అది దౌర్భాగ్య పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఇన్ని రకాలుగా చెప్పడం, అది వాళ్ళకి ఎవరికి వాళ్ళకి మీరే గెలుస్తారని చెప్పడం, రిజల్ట్ వేరేగా రావడం. తర్వాత జ్యోతిష్యం అనేది మీకు ప్రిడిక్షన్ ఇచ్చినప్పుడు జ్యోతిష్యంది ఆ వేదంలో ఉన్న సూత్రాలు అయితే తప్పు కాదు, జ్యోతిష్యుడి యొక్క లోపం. సరిగ్గా దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ని కానీ మీరు జ్యోతిష్యం చూసేటప్పుడు PAC అని అంటాం అన్నమాట. పొజిషన్, ఎక్స్పెక్ట్ అండ్ కాంబినేషన్ ఆర్ కంబస్ట్, వి గో హెడ్ అండ్ సీ. ఇది 3 పద్ధతులను చూడాలి. అది కాకుండా ఏ రాశిలో ఉన్నారు ఆ గ్రహం. ఫర్ సపోజ్ శని మేషంలో ఉన్నాడు, అక్కడ వక్ర స్థితిలో ఉన్నాడా, అశ్విని నక్షత్రంలో ఉంటే కేతు నక్షత్రం,
ఆ జాతకుడికి కేతు యోగిస్తున్నాడా, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడా, దానివల్ల శుభాలు జరుగుతున్నాయా, అశుభాలు జరుగుతున్నాయా, ఆ సమయంలో గోచారం ఎలా ఉంది, లేదు మీరు ఓ పార్టీలో నుంచి మీరు పోటీ చేస్తున్నారు, ఆ పార్టీ యొక్క నామాన్ని ద్వారా ఆ పార్టీ పేరు మీద గోచారం ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని చెప్పాలి. క్లుప్తంగా ఇప్పుడు ఒక సపోజ్ అనుకుందాం, ఒక ఏ అనే పర్సన్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఏ పర్సన్ మీ జాతకరీత్యా ఇలా ఉందండి, మీరు పోటీ చేయండి, మీరు గెలుస్తారు అనేది మనం చెప్పలేము. అలా చెప్పారు అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇన్ని మీరు కాంబినేషన్స్ చెప్పుకున్నాకే మీరు నిర్దిష్టమైనటువంటి అది కూడా 90% వరకే మనం చెప్పగలుగుతాం. 10% ఎందుకు చెప్పలేము అన్నప్పుడు దైవానుగ్రహము, మీరు చేసుకున్న పాపపుణ్య కర్మల వల్ల మీకు రిజల్ట్స్ అనేది జరుగుతుంది. జ్యోతిష్యం చెప్పేటప్పుడు పాపకర్మ ఫలితాలు తెలియదు కదా, చెప్పేవారికి కూడా వాడి పూర్వజన్మ కర్మఫలాలు ఏమన్నా అనేది తెలియకపోతుంటారు. కానీ ఏంటంటే మీరు చెప్పినట్టు అడిగినట్టు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో వస్తారా, అదే చెడు కర్మ. అది కర్మ. చెప్పేవాళ్ళకి కూడా స్వార్థం ఉండటం. నా బాధ ఏంటంటే ఇక్కడ వాస్తవానికి ఈ జ్యోతిష్ శాస్త్రం కళంకం సనాతన ధర్మానికి కానీ జ్యోతిష్ శాస్త్రానికి కానీ కళంకం ఏర్పడే పరిస్థితులు, అవి విమర్శకులు అనే పరిస్థితులు బాగా వస్తున్నాయి. ఒక హిందూగా మనకి అలాంటి విమర్శ వచ్చినప్పుడు కొంచెం బాధాకరం అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు 90% మీ దగ్గరికి హ్యాపీగా ఉన్నవాళ్ళు రారు. ఏదో మీ తోటివారు లేకపోతే మీ సహచరులు ఎవరైనా వస్తుంది, కానీ ఈ జ్యోతిష్యం చెప్పించుకోవటానికి హ్యాపీగా ఉన్నవాళ్ళు రారు. 90% నాకు తెలిసినంత వరకు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య ఇబ్బందులు, ఇంకే ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళే మీ దగ్గరకు వస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు మీ దగ్గరకు వచ్చి, అయ్యా నా అప్పులు పాలైపోయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు, నీకు పూజ చేయాలయ్యా, ఒక 20,000 అవుతుంది, ఈ రకమైన పూజ చేయాలి, ఒక 20,000 అవుతుంది చెప్తే వాడి పరిస్థితి ఏమిటి? నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే మన హిందూ మతంలోనే రెమెడీస్ అది కోట్లు ఖర్చు పెట్టి చేస్తే ఏ ఫలితం వస్తుందో, అది రూపాయి, ₹1 ఖర్చు పెడితే కూడా అదే ఫలితం వస్తుందని మీలాంటి వారు చెప్పగా విన్నాను మేము. అలాంటి రెమెడీస్ కూడా చెప్పొచ్చు కదా, ఇద్దరు భారం ఎందుకు వేస్తున్నారు ఆడ మీద? ఈ కాలంలో జ్యోతిష్యం అనేది ఒక పెద్ద బిజినెస్ లాగా మారిపోయిందంటే, మన వేద పురాణాల్లో, అందులో గరుడ పురాణంలో చూసుకున్నప్పుడు మీకు ఒక గ్రహానికి రెమెడీలు కొన్ని రకమైనటువంటి పద్ధతుల్లో చెప్పచ్చు. ఒకటి ఫుడ్ ద్వారా, కలర్ ఆస్ట్రాలజీ ద్వారా, లేదు అంటే మీరు సేవా పద్ధతి ద్వారా, లేకపోతే చివరికి పూజా పద్ధతి. మీకు పూజా పద్ధతిలో కూడా భజనము, జపము, హోమము, దానము, తర్పణము అనే పూర్వకంగా ఉంటుంది. ఫర్ సపోజ్ అనుకుందాం, కుజుడు బాగలేదు, ఇంతకు ముందుకు చెప్పినట్లుగా పిఏసి పొజిషన్, ఎక్స్పెక్ట్ అండ్ కంబస్ట్ ఆర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు చూసుకొని, నాయన మీకు భోజన మార్పులు చేసుకోండి అన్నట్లయితే ఎలా, సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకొని మీరు జీవితాన్ని వెళ్ళదీయండి అని చెప్పడం. ఎందుకు అనగా అంటే మీకు కుజుడు ద్వారా రాజసికమైనటువంటి, తామసికమైనటువంటి ఆలోచనని ప్రేరేపిస్తుంది. దానివల్ల ఆ గ్రహం యాక్టివేట్ కావడం మీ శరీరంలో, దానివల్ల చెడు పనులు జరగడం. అలాగే మీకు శనీశ్వరుడి యొక్క అనుగ్రహం లేదు అనుకుందాం, కలర్ ఆస్ట్రాలజీ ప్రకారం వారి ఉన్న స్థానాన్ని బట్టి బ్లూ కలర్ లైట్ వాడడం లాంటిది. ఎందుకంటే మీకు మెడిటేషన్ అండ్ యోగాలో ఏం చెప్తారంటే, రాత్రి వేళలో మీకు కాస్మిక్ ఎనర్జీ అనేది బాడీ మీద లిమిట్గా ప్రసరిస్తుంది, ఫ్లో ఉంటుందన్నమాట. సో మెడిటేషన్లో అన్లిమిటెడ్గా ఉంటుంది. మీరు ఆర్టిఫిషియల్గా బ్లూ కలర్ వాడుతున్నారు అంటే అక్కడ ఏంటి, శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి కలర్లు ఏంటి, బ్లాక్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ
ఇవన్నీ చూసుకుందాం. దీనికి సైంటిఫికల్గా లింక్ ఇచ్చినప్పుడు మనం 10వ తరగతి ఇంటర్మీడియట్ లెవెల్లో చదివినప్పుడు విబ్జియార్ అని చెప్తారు. అంటే 7 రంగులు. ఆ 7 రంగులు ప్రతీక ఎవరు అంటే ఈ నవగ్రహాలే. మీకు అక్కడ కేతు అన్నప్పుడు మిక్స్ కలర్, పర్పుల్ అన్నప్పుడు రాహుని తీసుకుంటారు. మిగతా కలర్లలో ఆరెంజ్ కలర్ అంటే సూర్యుడు, మిగతా కలర్లలో మిగతా గ్రహాలకి. అక్కడ మెడికల్ సైన్స్ అనేది ఇంటర్లింక్ అవుతుంది. మీకు అక్కడ అల్టిమేట్గా బ్లూ కలర్ లైట్ వాడుతున్నారు అంటే శనీశ్వరి యొక్క అనుగ్రహాన్ని మీరు ప్రసరిస్తున్నారు శరీరం మీద. ఇలా చూసుకోవాలి. ఇది కాకుండా సేవా పద్ధతి. శని అందులో గ్రహాలలో కర్మాధిపతి. వారికి ఇష్టమైనటువంటిది ఏంటి అంటే ఇంట్లో ఉన్న మేట్స్ని కానీ వృద్ధులు కానీ వాళ్ళని కొంచెం ప్రేమగా చూసుకోవడం. శనీశ్వరుడు బాగాలేదు. శనివారం రోజు మీరు భోజనం చేయకముందే వెళ్ళి ఒక వృద్ధులకి కానీ భిక్షాటన చేసే వాళ్ళకి కానీ అన్నం పెట్టండి శుభ్రంగా. శనీశ్వరుని అనుగ్రహం దొరుకుతుంది. లేదు వాడికి సంపాదన బాగుంది, పెట్టుకునే స్థితిలో ఉన్నారు అన్నప్పుడు మీరు చివరిది పూజా పద్ధతి కానీ జపము కానీ హోమం కానీ క్రియ కానీ చెప్పాలి. పరిష్కారం చేసుకోవచ్చు. ఏంటి అంటే వాడి స్తోమతను బట్టి మనం పరిహారాలు చెప్పాలి. కానీ ఏంటంటే ఈ కాలంలో అందరూ డైరెక్ట్గా అత్యంత అయిపోయి జపం చేయించండి, హోమం చేయించండి అనేది మాత్రం అస్సలు శ్రేయస్కరం కాదు. ఇలా చెప్పడం వల్ల జ్యోతిష్యుడికి దేవుడి యొక్క అనుగ్రహం లోపించి వారికి కూడా ఎవరికైతే మీరు జ్యోతిష్యం చెప్తున్నారో వాడి యొక్క చెడు ఫలితాన్ని కూడా అనుభవింపజేస్తారు. కర్మని కూడా 100కి 200% అండి కర్మని వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే మీరు మీ దగ్గరికి వచ్చిన వాడు మీ దగ్గరికి వస్తే ఏదో పరిహారం చెప్తాడు, నన్ను బయట పడేస్తారు అని నమ్మకంతో వచ్చినప్పుడు మనం అంతే నమ్మకంగా పరిహారం చెప్పాలి. డబ్బు సంపాదనకు కానీ ఫేమ్ కోసం కానీ ఏదో రాసి ఏదో చెప్పడం వల్ల దానివల్ల జ్యోతిష్యుడికి చెడు ఫలితాలు వస్తున్నాం. అది కాకుండా ఈ సనాతన ధర్మంలో జ్యోతిష్యం అనే శాస్త్రాన్ని ఒక నెగిటివ్ డైరెక్షన్లో పోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు రంగులు అన్నారు, నాకు ఇంకో అనుమానం అండి. ఈరోజు పలానా రాశి వాళ్ళకి ఈ సంఖ్య, ఈరోజు ఈ రంగు అంటే ప్రతిరోజు ఈ రంగు రాశికి సంబంధించిన రంగు సంఖ్య కూడా మారుతుంటుందా? మారుతుంది. ఎందుకంటే 2.5 రోజులు కానీ 2.25 రోజులకి చంద్రుడు మారుతాడు ఒక రాశి నుంచి ఒక. జనరల్గా మాకు అప్పుడు మనం ఎక్కడ జ్యోతిష్యం రాయించుకునేటప్పుడు నీ రాశి ప్రకారం నీ లక్కీ నెంబర్ ఇంత, లేకపోతే నీ అదృష్ట సంఖ్య ఇంత, నీ అదృష్ట రంగు ఇది అని చెప్తారు కదా. ఇప్పుడు రోజుకొక సంఖ్య, రోజుకొక రంగు వింటున్నాం. గోచార రీత్యా మీ రాశి వారికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, సపోజ్ అశ్విని నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, కేతు నక్షత్రంలో. ఇప్పుడు మేషరాశి వారికి కేతువు గోచారరీత్యా శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు అంటే ఆ రకంగా ఆ రోజు మీ యొక్క గోచార ప్రకారము ఎరుప, నలుప, తెలుప, లేకపోతే మన నవగ్రహాలకు కూడా సూర్యుడికి 1, చంద్రుడికి 2, బృహస్పతి 3 అని నెంబర్స్ ఉంటాయి. దానికి కూడా ఈ రాశి వారికి ఈ నెంబర్ లక్కీ అని చెప్తారు. కానీ ఏంటంటే మీరు మీ జాతక రీత్యా ఏదైతే లక్కీ నెంబర్ ఉంటుందో అది తీసుకోవడం అనేది శ్రేయస్కరం. ఎందుకంటే అదే తీసుకోవాలి. కానీ ఏంటంటే ముఖ్యమైన పనులను, అంటే మీరు ఒక షాప్ ఓపెన్ చేస్తున్నారు, లేదా ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఏదైనా గవర్నమెంట్ అప్లికేషన్ పెడుతున్నారు అన్నప్పుడు గోచారరీత్యా మీకు ఆ గ్రహాలు యోగిస్తున్నాయా అని లక్కీగా ఏది నెంబర్ ఉందో, ఏ గ్రహం బాగుందో, లక్కీ నెంబర్ అంటే ఏది లేదండి, ఆ యొక్క గ్రహం, ఆ గ్రహం బాగుందో లేదో చూసుకొని మరి చేయాలి. ఏదైనా ఇంపార్టెంట్ విషయం చేస్తున్నప్పుడు మనం గోచారరీత్యా ఏ రంగు, ఏ కలరు, ఏ నెంబరు అనేది చూసుకోవాలి. లేదు మీరు వివాహం చేసుకుంటున్నారు అన్నప్పుడు మీ జాతక రీత్యా ఏ కలర్
మెయిన్గా ఎల్లో కలర్ అనుకోండి, లేకపోతే ఎరుపు రంగు అనుకోండి, పచ్చ రంగు అనుకోండి, లేకపోతే పర్పుల్ అనుకోండి. మీకు విశేషంగా యోగిస్తున్నప్పుడు ఫస్ట్ ఆ డ్రెస్ తీసుకోవడం అనేది యోగం. ఎందుకు అంటే ఆ గ్రహం యొక్క ఆశీర్వాదం వల్ల మీరు ఏదైతే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారో నిర్విఘ్నంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి సార్, ఈ సూర్యమాన ప్రకారం చంద్రమాన ప్రకారం చెప్తూ ఉంటారు. ఆ రెండింటికి కూడా రిజల్ట్ డిఫరెంట్గా వస్తుందా? ఎట్లా అది దాని మీద కొంత అవగాహన చెప్తారా? రిజల్ట్ అనేది మీకు తేడాలు ఎక్కువగా ఉండవు అండి. ఇది మీ వంశ సాంప్రదాయం కానీ ప్రాంతీయ సాంప్రదాయం ప్రకారం కానీ చాంద్రమానంగా అనగానే చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి, మూన్ రైజింగ్ కానీ మూన్ సెట్టింగ్ కానీ దాని కాల గమనాన్ని బట్టి మీ క్యాలెండర్ని మీరు బేస్ చేసుకొని చెప్తారు. సూర్యమానం అంటే సూర్యుడి యొక్క సన్ రైజింగ్ దాన్ని బట్టి చెప్పుకుంటారు. మీ యొక్క ప్రాంతం కానీ మీ యొక్క వంశాచారం ప్రకారం కానీ వెళ్ళవచ్చును. దానివల్ల ఎక్కువగా మీకు మార్పులు చేర్పు ఉండదు. కాస్త ఏంటంటే మీకు 15 రోజులు అలా ఇలా జరగడానికి ఉంటాయి, ముందు వెనుకగా జరగడానికి ఉంటాయి తప్ప మీకు అంత ఇబ్బందిగా ఉండదు. అయితే ఇప్పుడు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు జాతకాల కోసం వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏదన్నా ఇవ్వండి ఆ ప్రేక్షకుల కోసం. జ్యోతిష్యం అనేది వేదము, దాన్ని నమ్మగలిగినది, దాన్ని నమ్మొచ్చును. కానీ ఏంటంటే యోగ్యమైనటువంటి వాడి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం అనేది ఆస్కారం. జ్యోతిష్యులకు కూడా నా యొక్క సలహా ఏంటంటే వచ్చేవాడి స్థితిగతులను చూసుకొని వారికి పరిహారం చెప్పడం అనేది కొంచెం మనకు సనాతన ధర్మాన్ని కాపాడుకునే ఆస్కారం ఉంటుందని నా యొక్క ఆలోచన. చాలా సంతోషం అండి, చాలా చక్కని విషయాలు చెప్పారు. మీరు ఇంత బిజీ టైంలో కూడా ఈ సమయాన్ని మాకు కేటాయించి మాకు చక్కని సలహాలు ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలండి. నారాయణ. ఇదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.